అటువంటి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర హైకోర్టులో వాళ్ళందరూ నిర్దోషులు చెప్పని మొన్న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కానీ ఈ ప్రభుత్వం, ఈ రాజ్యాంగం, ఎన్ఐఏ సుప్రీంకోర్టుకి వెళ్ళి మహారాష్ట్ర హైకోర్టు తీర్పుని రద్దు చేస్తూ వాళ్ళు స్టే విధించారు. ఇది చాలా దుర్మార్గం. సమాజంలో అసాంఘిక శక్తులు సమాజంలో తిరగవచ్చు, రేపిస్టులు తిరగవచ్చు, గోండాలు రౌడీలు స్వేచ్ఛగా తిరగవచ్చు, ఈ దేశాన్ని దోసుకున్నటువంటి విజయ మాల్యా లాంటి వాళ్ళు స్వేచ్ఛగా తిరగవచ్చు, లేదా రైతాంగాన్ని ట్రాక్టర్తో చొక్కించి చంపినటువంటి హోంశాఖ సహాయ మంత్రులు దేశంలో ఉండొచ్చు. కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండటం నేరంగా వాళ్ళు భావిస్తున్నారు. కోర్టు కూడా ఆ విధంగా మాట్లాడటం దుర్మార్గమైన విషయం. కావున వెంటనే సాయిబాబా తదితరులందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ మీద కేసులు మొత్తం రద్దు చేయాలి. ఉపాధి కేసులు ఎవరైతే మీద పెట్టారో వాళ్ళందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.